హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. హిందూ బంధువులందరికీ ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక శనివారం మంగళవారం వస్తుంది. ప్రతి శనివారం మంగళవారం ఆలయానికి చేరుకోవడం అలవాటు చేసుకోండి. క్రైస్తవులు ఆదివారాల్లో చర్చికి వెళ్ళినట్లు మరియు ముస్లింలు ఖచ్చితంగా శుక్రవారం రోజున మసీదుకు వెళ్ళినట్లు మనం శనివారం మంగళవారం రోజు హనుమాన్ మందిరం దేవాలయానికి వెళ్ళాలి. మంగళవారం కేవలం బలం, బుద్ధి, శక్తి రోజే కాదు, ఇది ఆంజనేయుని రోజు కూడా. హిందువులు ఎప్పటికీ హిందువు కోసం నిలబడలేదని మీరందరూ ఫిర్యాదు చేస్తున్నారు. మీరు కనీసం వారానికి 2 సార్లు ఒకరినొకరు కలుసుకుంటున్నారా? మరియు సంస్థాగత ప్రదేశాలు ఎడారిగా ఉన్న మన దేవాలయాల్లో ఒక శక్తి ఆవిర్భవిస్తుంది మరియు సంస్థాగత ప్రదేశాలుగా అభివృద్ధి చెందుతాయి. శనివారము మంగళవారము సాయంత్రం 7:30 మధ్య మీరు ఎక్కడ ఉన్న ఆలయానికి చేరుకోవాలి. ఇది హనుమాన్ చాలీసా మరియు హారతి సమయం. మీరు ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర ఉన్న గుడిలో, షాప్ లో ఉంటే షాపు దగ్గర ఉన్న గుడిలో, ఆఫీస్ దగ్గర ఉన్న గుడిలో ప్రతి శనివారం మంగళవారం ఆలయానికి చేరుకోవాలి. 7 నుండి 7:30 వరకు భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయని ఊహించుకోండి. కేవలం 50 నుండి 100 మంది మాత్రమే ప్రతి ఆలయానికి చేరుకుని శంఖం మరియు హారతి శబ్దాలు వారి గంటలతో హారతి ఇచ్చినప్పుడు ఆ గంటలతో ప్రతిధ్వనించినట్లయితే భారతదేశం మొత్తంలో ప్రతి శనివారం మంగళవారం సరిగ్గా 7 గంటలకు మిశ్రమ సంగీతం 7 వరకు, ఇది 30 మధ్యలో 7 గంటల నుండి 7:30 మధ్యలో ప్రతిధ్వనిస్తే ఈ స్వరం ప్రపంచం మొత్తానికి వెళ్తుంది. దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. నమ్మండి, ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కర్పూరంలా ఎగిరిపోతాయి. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో తమ దేవాలయాలకు చేరుకున్నప్పుడు, అది కూడా ప్రతి శనివారం మంగళవారం, హిందువులను ఆట పట్టించే ధైర్యం ఎవరికి ఉండదు. వీలైతే భార్య బిడ్డలను తీసుకుని గుడికి వెళ్ళండి. ప్రతి శనివారం మంగళవారం ఈ విధంగా క్రమం తప్పకుండా గుడికి చేరినట్టయితే ఇరుగు పొరుగు వారు కూడా మీతో కలుస్తారని మీకే తెలుస్తుంది. మీ బాంధవ్యం పెరిగిపోతుంది. ఆపై మీరు కూడా ఒకరినొకరు సుఖ దుఃఖాలను పాలు పంచుకుంటారు. అదే విధంగా మనమందరం ఐక్యత అనే దారంలో కట్టుబడి ఉంటాం. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే దాన్ని అన్ని సమూహాలకు విస్తరించండి. అన్ని గ్రూపులలో మీరు షేర్ చేయండి. ఈ రోజే ప్రతిజ్ఞ చేయండి. మనం ఏమి చేస్తున్నా ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మేము ఖచ్చితంగా ఆలయానికి చేరుకుంటామని ప్రతిజ్ఞ పూనండి. మన కోసం కాదు, మన ధర్మం కోసం, మన సమాజం కోసం మరియు మన కుటుంబాల కోసం ఇప్పుడు ఇది అవసరమైందని గుర్తుంచుకోండి. మీరు దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత త్వరగా మీకు ఐక్యత యొక్క దారంలో ఒకరినొకరు ముడిపడి ఉంటారు. ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపించండి. కొందరు పంపకుండా ఉంటారు, కానీ తప్పకుండా పంపుతారని ఆశిద్దాం. ధన్యవాదాలు. Hello, this is me, Prince Yavar. Please do like, share, subscribe to ANR Train.